దైవజనుడి దగ్గరికి ఒకడు వచ్చి అన్నాడట, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నాకేం జరగలేదు, బాప్తీసం కూడా తీసుకున్నాను, ఆయన నాకేం కాలేదు, నాకేం జరగలేదు, నేను అనుకున్న కోరికలు తీరలేదు, ఇప్పటిదాకా చూశాను, ఇంక వదిలేద్దాం అనుకున్నాను అన్నాడట. కానీ నువ్వంటే నాకు గౌరవం, చివరిసారిగా నీకు ఒక మాట చెప్పి ఇక నేను వదిలేద్దాం అనుకుంటున్నాను యేసుప్రభుని అన్నాడట. ఈయన అన్నాడట, సరేలే నువ్వు అలా తీర్మానం చేసినప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను, నా మీద గౌరవం ఉందన్నావు కాబట్టి ఒక మాట చెబుతా, చేస్తావా అన్నాడంట. చివరిసారిగా ఈ ఒక్కటి చేస్తావా? తప్పకుండా చేస్తా, చెప్పు, అది నీ మీద గౌరవాన్ని బట్టి అన్నాడంట. అంటే అంత ఇరిటేషన్ వచ్చింది యేసయ్య మీద. అతడు అనుకున్న కోరికలే తీర్చలేదంట. అందుకని సరే ఏం లేదు, నా గురించి నీకేం చెప్పనులే, కానీ నువ్వు ఎటుకూడి ఇక నుంచి ప్రార్థన చెయ్యు, ఇక నుంచి లోకంలో వేరే దానికి వెళ్ళి మొక్కుంటాను, ఆరాధించుకుంటాను, సేవించుకుంటాను అంటున్నావు కదా, సరిపో. చివరిసారిగా ఫైనల్ అనుకోని చివరిసారిగా మందిరానికి వెళ్ళి మోకాళ్ళేసి, యేసు ప్రభు నీకేమేం చేశాడని మేం చెప్పగా విన్నావో, నువ్వు నమ్మావో, అవన్నీ ఒక్కసారి చెయ్యని కాదు, ఏమేం చేశాడని నీకు అనిపించిందో అవన్నీ ఒక్కసారి ఆయన గుర్తు చేసి కృతజ్ఞతలు చెప్పి వదిలేసాయి అనే సలహా ఇచ్చాడంట. ఓ అదంతా తప్పకుండా చేస్తా, ఒకటేగా, సరి చేస్తాపు అని మందిరానికి వెళ్ళి మోకాళ్ళు వేశాడు. చివరిసారిగా మోకాళ్ళు తన కోసం ఆయన ఏమేం చేశాడో అవన్నీ గుర్తు చేసుకుని కృతజ్ఞతలు చెప్పి ఇక మానుకోమన్నాడు కదా, ఇక మోకాళ్ళు వేసి మొదలు పెట్టాడు. అందులో మొట్టమొదటిది, ప్రభువా నీవు నన్ను సృష్టించిన సృష్టికర్తవి, ప్రభువా నీవు నన్ను ప్రేమించావు, ప్రభువా నేను పాపినై ఉండగానే నా కోసం ప్రాణం పెట్టావు, నా కోసం సిలువను మోసావు, నా కోసం శ్రమను అనుభవించావు, నేను పాపినై ఉండగానే నన్ను ప్రేమించావు, నాకు ఆహారం ఇచ్చావు, తిని బతుకున్నాను. చిన్నగా ఎప్పుడైతే మోకాళ్ళు నీకు దేవుడి గురించి, దేవుడి కార్యాల గురించి మొదలు పెట్టాడో దేవుని ఆత్మ వశమయ్యాడు. ఇక ప్రభు తనకి ఏమేం కార్యాలు చేశాడు అన్ని గుర్తు చేస్తా ఉన్నాడు, గుర్తొస్తా ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఏడవటం మొదలు పెట్టాడు. ఇన్ని కార్యాలు చేసిన నిన్ను నేను ఎందుకు వదలాలి? ఎందుకు వదలాలయ్యా?